ఇప్పుడు మీకు వరి పండిస్తారు మీరు? పండిస్తున్నాం. ఎన్ని ఎకరాలు వేస్తున్నారు? నేను 2 ఎకరాలు. ఇదివరకు గిట్టుబాటు ధర ఉందా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గిట్టుబాటు ధర ఉందా? ఇప్పుడు లేదయ్యా, గిట్టుబాటు ధర లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు ధర ఉంది. మేము కౌలు వేసేటప్పుడు కూడా డబ్బులు వేసాడు. ఇలా రైతుకి వేస్తున్నాడు, కౌలోడికి ఇత్తలా. ఏంది ఈ డలార్లకి వాళ్ళు ఏకమయ్యి ఒడ్డు కొనేవాళ్ళు లేడు. నిన్న ఎత్తుకెళ్తే 1150 పోయి లేకపో అంటున్నారు. 1100 రూపాయలు. 1100. మరి ప్రభుత్వం 1750 రూపాయలు ప్రకటించింది కదా. ఆర్బిట్ రమ్మంటున్నారు. పైన వర్షాలు ఏడు వారబోతాం. మేము వారబోసినా కానీ వాళ్ళు మాకు ఆ రేటు వేయరు. వైసీపీ తెలుసు వాళ్ళకి వేయరు వాళ్ళు. ఇక్కడ పార్టీలు చూస్తున్నారా వాళ్ళు పంట కొనే దాంట్లో? పార్టీ చూస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్న వాళ్ళకి ఒక్క పని చేస్తలా. ఏంది వాళ్ళు ఆ బినామీలు ఆ వ్యాపారస్తులు వాళ్ళు తింటమే కానీ రైతుకి లేదు, కౌలోడికి లేదు. లేదయ్యా, వీళ్ళ మట్టికి ఆ చంద్రబాబు గారు, ఆ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు కలిసి దోచు తింటున్నారు. ఇక అంత తప్పితే ఏమీ లేదు. రైతుకి లేదు, కూలోడికి లేదు. మరి మిమ్మల్ని చంద్రబాబు నాయుడు వరి పండించవద్దు, మీరు ఎక్కువ పండించడం వల్లే గిట్టుబాటు ధర ఇవ్వలేని అంటున్నారు కదా. వరి పండిపోతే ఏం చేసామండి మేము ఏం చెయ్యాలి? వరి పండి కూడా మేమేం చేయాలి చెప్పు? మాకు ఏమైనా ఉద్యోగాలు ఉండయా? ఫ్యాక్టరీలు ఉండయా? ఏది పెళ్ళం బిడ్డలు ఎంత బతికించుకోవాలి? మీరు చెప్పండిలే. పెళ్ళం బిడ్డలు బతికించుకోవాలిగా ఎట్టా? వాళ్ళు దిమ్మిలు గడుదొంగి వాళ్ళు ఎట్టాసారంగా చేస్తుంటే మేము ఏం చేయాలి? కొద్దిగా దయించి కూలోడికి కూడా కౌలోడికి కూడా డబ్బులు పడేటట్టు చూడమని మేము కోరుతున్నాం. ఆ పిండి ఏమంటే పిండి కట్టలు కూడా ఇస్తలేదండి మాకు. ఇవాళ ఎంత 450 యూరియా ఇవ్వట్లేదా? యూరియా 450. ఇప్పుడు 450 యూరియా. మరి ప్రభుత్వం 200 చిల్లరకి ఇస్తున్నారు. 260 రూపాయలు 220 రూపాయలు ఇస్తుంది కదా. లేదు, డలార్లు మరి ఆ నాయకులే తింటున్నారు. మాకేం లేదు అసలు. ఇవాళ యూరియా లేదు, దొరకట్లా. రేపు మొక్కదానికి ఏదో తెలీదు. మొక్కదానికి ఏ వేసి పండియాలి. యూరియా అయితే తినకూడదు అంటాడేంది? యూరియా వస్తుంది కదా. యూరియా తింటే క్యాన్సర్ వచ్చి వరి పండేది ఎట్టండి? యూరియా లేని వరి పండదు, మొక్కజొన్న పండదు. యూరియా లేకుండా ఏది పండదు. అది మరి కేంద్ర ప్రభుత్వం అనేది మరి ఇలా క్యాన్సర్ వస్తే మరి కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేయాలి కదా. ఎందుకు చేయట్లేదు? కేంద్ర ప్రభుత్వం మరి దేని చేయట్లేదు మనకేం తెలుసు. కేంద్ర ప్రభుత్వం కాదు, వీళ్ళే తింటున్నారు ముందు. వీళ్ళే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం దాకా ఆడబాను ఆ దగ్గర తెచ్చుకుంటున్నారు. తెచ్చుకుని వెళ్ళి పంచుకుంటున్నారు. చెప్పని అది కేంద్రం ఇస్తుంది కానీ వీళ్ళు ఇస్తలేదుగా. ఇదివరకు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎంత జరిగిందో అంతకంటే ఎక్కువ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పోయినాక మా పరిస్థితి అంతా తారుమీరుగా ఉందండి. ఏం లేదు, మా కూలోళ్ళ పని, రైతుల పని, ఎవడ పని లేదు. లేదయ్యా.